మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని బంగారు పదాలు కొల్లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా రేఖల చాటును గాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సత్య లేఖను చేరి ప్రార్థించండిగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమె. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలందరూ ఏర్పాటు చేసిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి 21వ వచనముల విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్యము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి 21వ వచనములు ఈ విధంగా రాయబడినవి. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. కనుక రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేదురు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఇర్మియా ద్వారా ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, వారు తమ ప్రజలు అనగా దేవుని ప్రజలైన వారిని దేవుడు సంరక్షించుటలో కాపాడుటలో, ఆయన తన ప్రజల పట్ల అనగా ఇశ్రాయేలీయులను రప్పించుటలో, ఇశ్రాయేలీయులను రక్షించుటలో, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులను తిరిగి తెప్పించుటలో యెహోవా జీవము తోడని ఇక మీదట అనక అంటున్నారు. అంటే జీవాధిపతి అయిన దేవునిని, ఆయన మాటలను, ఆయన ఉద్దేశాలను వారు తిరస్కరించిన వారిగా, దేవుని మాటల యందు నిలిచిన వారిగా కాక, వారు జీవిస్తూ ప్రవర్తిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను మరచిన వారే అన్నారు. 16వ అధ్యాయము 1-2 ఉంటుంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకూడనట్లు నీవు వివాహము చేసుకొనకూడదు అంటున్నాడు. అంటే వారు నివసించిన స్థలాలు, ఆ ప్రదేశాలు, ఆ ప్రాంతాలు ఇవన్నీ కూడా దేవుడు గుర్తిస్తున్నాడు. అంటే మన నివాసములో, మన ప్రాంతములో దేవుని యొక్క నివాసము కలిగిన వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యెహోవా సెలవిచ్చిన మాట ఏదంటే, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించేదను అంటున్నాడు. ఆయన తన ప్రజలకు ఇచ్చిన దేశానికి మరలా వారిని రప్పిస్తమే కాదు, కనుక రాబో దినాల్లో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన అంటున్నాడు. అంటే ఐగుప్తు చెర నుండి విడిపింపబడిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను గురించి యెహోవా జీవము తోడని ఇక మీదట అనక అంటారు. అంటే ఎవరి యందు విశ్వాసము వాళ్ళు ఉంచట్లేదు, ఎవరి యందు విశ్వాసము వాళ్ళు కలిగి ఉండట్లేదు. అంటే వారు పైకి భక్తిగా ఉంటున్నారు కానీ దాని యొక్క శక్తిని మరచిన వారే ఉంటున్నారు. కాబట్టి ఉత్తర దేశం నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటి నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేదురు. అంటే ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడతారో వారికి ఆయన సంరక్షకుడిగా, సహాయుడిగా, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పక్షంగా ఆయన మాట్లాడుతూ, ఇదే యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకును నేను చాలామంది జాలర్లను పిలిపించేదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్లను పిలిపించేదనంటాడు. దేవుడు
మన పక్షాన ఆయన యుద్ధం చేసేవాడు. అంటే యుద్ధం చేయడం ఆయన పని. నీ పట్ల, నీ యొక్క ఉద్దేశాల పట్ల, నీ ఆలోచన పట్ల ఆయన ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ కృతజ్ఞతకు నీవు తగినట్లుగా జీవించాలి. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి లోబడతామో, జీవిస్తామో, అప్పుడు ఆయన మన పట్ల తన కార్యాన్ని జరిగించును. కాబట్టి ఇది యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలర్లను పిలిపించేదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందుల నుండి వారిని వేటాడి తోలివేటకై అనేకమైన వేటగాళ్ళని పిలిపించేదను. కాబట్టి దేవుని పిలుపునకు, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి ఆయన ప్రజలు నిలిచి ఉండాలి, జీవించాలి. ఎలా అనగా వారు పోయిన త్రోవలన్నిటి మీదను దృష్టి ఉంచి తిని ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు అన్నాడు. అంటే ఆయన చూస్తున్న దేవుడు, ఆయనకు తెలియకుండా మనం ఏది చేయలేము. కాబట్టి సమస్తాన్ని ఎరిగిన సృష్టికర్తను బట్టి ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాట, ఆయన ఎలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీదను దృష్టి ఉంచి తిని అంటున్నాడు. ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు అంటున్నాడు. వారి దోషమును నాకు మరుగై ఉండదు అంటున్నాడు. ఏ దోషాలు, ఏ తప్పిదాలు, ఏ పాపాలు అయితే వారి పితరులు చేసి దేవునికి ఆయాసం, దుఃఖాన్ని కలిగించారో ఆ పరిస్థితులన్నిటిని గుర్తు చేస్తున్నాడు. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. దేవుని యొక్క స్వాస్యాన్ని, దేవుని యొక్క ప్రదేశాన్ని వారు చేసిన పని ఎలాంటిదంటే ఇక్కడ వారు తమ హేయ దేవతల కళేబరాల చేత నా దేశమును అపవిత్రపరిచారు అన్నాడు. ఆ దేవతల యొక్క కళేబరాలు, ఆ శవాలు పట్టుకుని వచ్చి వాటిని బట్టి వారు దేవుని కోపం తెప్పించిన వారుగా ఉన్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్యమును నింపి ఉన్నారు అంటారు. వారు చేసిన ఆ పనులన్నీ కూడా నాకు చాలా వేదన కలిగించేవిగా, దుఃఖాన్ని కలిగించేవి ఉన్నాయి కనుక నేను మొదట వారి దోషములను బట్టి, వారి పాపములను బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేది. అంటే ఆశీర్వాదాలకు, దీవెనకు కారకులు ఉండవలసింది మరి దేవుని చేత, దేవుని ద్వారా వారు చేస్తున్న పనులకు ఆయన వారికి శిక్ష రెండంతలుగా విధించబోతున్నాడనే విషయాన్ని అక్కడ ఆయన గుర్తు చేశారు. కాబట్టి దోషమును బట్టి అని మాట్లాడు, దోషమును బట్టి, వారి పాపమును బట్టి రెండంతలు వారికి ప్రతీకారము చేసేదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనులు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థముగాను మాయా రూపమున విష ప్రయోజనములను వాటిని మాత్రమును స్వతంత్రించుకొనిరని చెప్పుదురు అన్నారు. అంటే వారు చేసిన పనులు, వారు చేసిన కార్యాలు అవి ఎంతో దుఃఖాన్ని, వేదనను కలిగించేవిగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్న మాట, యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా. దేవుని యొక్క బలాన్ని, శక్తిని, ఆయన అనుగ్రహించిన సమస్తాన్ని కలిగి ఉన్నప్పటికీ వారు ఎలా ఉన్నారంటే, బూదిగంతముల నుండి జనులు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును, మాయారూపమును, నిష్ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు అన్నాడు. అంటే అవసరమైనది, అక్కర కలిగినది, ఆ సర్వశక్తి గల దేవుని యందు నిలిచి ఉండడం పోయి వారు వ్యర్థమైన దాని యందు మనస్సు కలిగిన వారిగా వాటిని కూడబెట్టుకున్న వారిగా ఉన్నారు. కాబట్టి నరులు తమకు దేవతలను కల్పించుకొందురు, అయినను అవి దైవములు కావు అంటున్నాడు. వారు ఏర్పాటు చేసుకున్నవి, వారు సేవిస్తున్నవి అవి రక్షించవు సరిగదా, వాటి వల్ల వాళ్ళకి నష్టమే, ప్రమాదమే అనే విషయాన్ని ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు గుర్తు చేశారు. కాబట్టి నా నామము నా యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవమును కలుగజేతును, నా బలమును, నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, ఆయన పరాక్రమ గల బలాఢ్యుడు. కాబట్టి ఆయన తన కార్యాలను వారి పట్ల జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుడు ఇర్మియా ద్వారా చెప్తున్నాడు, దేవునికి దుఃఖాన్ని, దేవునికి కోపాన్ని, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన పనులను మనం చేసేవారిగా ఉండకూడదని ఆనాడు ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నేడు మనము
అనేకులము దేవుని చిత్తాన్ని విడిచి మరిచి లోకముతో పాపముతో శరీరముతో ఇహ సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉంటే నేడు అదే శిక్షలో మనము కూడా పాలుభాగస్తులు అవుతాం. కాబట్టి ఆ శిక్ష నుండి నువ్వు తప్పింపడాలంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుమారుని క్రీస్తు ప్రేమ యందు నిలిచిన వారమైతే, ఆ ప్రేమ యందు జీవించిన వారమైతే తప్పక ఆయన మనల్ని రక్షించునని, ఆయన వచ్చినప్పుడు ఆయన తన ఆలోచనను బట్టి తలంపులను బట్టి మనము చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన విషయాన్ని ఉదయకాల సమయమున ప్రవక్త ఇర్మీయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాటలు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీ చిత్తంలో నీ ఉద్దేశంలో నీ ఆలోచనలను కాక మా జ్ఞానము చేత మా తెలివి చేత మేము చేసిన పాపలను బట్టి మేము శిక్షకు గురవుతున్నాం. అవును నాయన, నీవు మాకుండగా నేను కాక మరి ఇతరమైన వాటిని సేవించి అలనాడు మా పితరులైన వారు నాయన నీకు నీ కోపమును దుఃఖమును పుట్టించిన వారు అన్నారు. కాబట్టి నాయన వారు రెండంతల ప్రతిఫలాన్ని నాయన వారి శిక్షను అనుభవించిన వారు అన్నారు. కాబట్టి నేను అట్టి స్థితి నుండి మమ్మల్ని తప్పించి నీ చిత్తాన్ని ఎరిగి నీ ఉద్దేశాన్ని ఎరిగి నీ వాక్యాన్ని సరిగ్గా నడుచుటకు ప్రవర్తించుటకు మాకు నేర్పించాను. చిన్న బిడ్డలను యవనులను పెద్దలను వృద్ధులను ప్రతివాన్ని దీవించాను. ఏ ఒక్కరూ నశించగా అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను నిత్యరాజ్యంలో చెరగలిగిన కృప దయచేయమని ఇదిన పరిచయాల్లో సేవలో జరుగుతున్న ప్రార్థన కూడికల్లో సమస్త విషయాల్లో నీ సన్నిధి తోడ్పాటు నీ తోడు దేవుని నాకు మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలను మాకు దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించు. శోధనలో తేకాచులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అవుతుంది. ఆమె మన పరమతో నేను దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించనుగాక. ఆమెన్.